సినిమాలు స్టార్లు అనేవాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి, సంవత్సరానికి 1 లేకపోతే 1.5 చేస్తున్నారు, ఇదేంటి ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా, కనీసం 3 చేయొచ్చు కదా, 2.5 చేయొచ్చు కదా, 2 చేయొచ్చు కదా అని. నిజంగా చేస్తే బాగుంటుంది కానీ వాళ్ళ ఇష్టం కదా, మనం ఏం చెప్తాం. ఇప్పుడు రిలాక్స్డ్ పీపుల్. అంతకుముందు రామారావు నాయుడు సార్ 30,000కి 40,000కి ₹1,00,000కి 10 లక్షలకి 20 లక్షలు మ్యాక్సిమం పెంచుకుంటూ పోయింది వాళ్ళు. అంత డబ్బు లేదు. ఇప్పుడంటే కోట్లు వస్తున్నాయి. ఆ 30 కోట్లు వస్తున్న వాళ్ళకి ఇంకో సినిమా ఎందుకు చేయాలి? వాళ్ళు చేయరు, అవసరం లేదు. చక్కగా రిలాక్స్ అవుతారు మిగతా 4 రోజులు. అండ్ సినిమా కూడా రిలాక్స్డ్గా ఒక 6 నెలలు తీస్తారు ఒక్కో సినిమా. 6 నెలలు సినిమా తీసి 6 నెలలు రిలాక్స్ అయితే వాళ్ళకి మనం ఎవరో అడుగుతానికి. చేయాలనుకుంటే చేయొచ్చు. ఏమన్నట్టు రామారావు గారు చేయలేదా, కృష్ణ గారు చేయలేదా అని మనం అంటే వీ నీడ్ నాట్ కంపేర్ సంబడి విత్ సంబడి ఎల్స్. సో వాళ్ళ జనరేషన్లో వాళ్ళు కష్టపడుతూ నేర్చుకున్నారు. అప్పట్లో ఏసీలు లేవు, అయినా పని చేసాం. ఇప్పుడు ఏసీలోనే పని చేయట్లేదు. కార్వాన్లు లేవు అప్పుడు. ఇక చెట్టు కింద కూర్చున్నారు, బట్టలు కూడా చెట్టు కింద మార్చుకునేవారు. ఇప్పుడు చెట్టు కింద మార్చుకోవటం లేదు, కార్వాన్లోకి వెళ్ళిపోతున్నారు. సో దేర్ లాట్ ఆఫ్ చేంజ్. మార్కెట్లో మనుషుల్లో మార్పు వచ్చింది, మనుషుల అవగాహనలో మార్పు, ఆలోచనలో మార్పు వచ్చింది. సో ఆ మార్పుతో పాటు మనం వెళ్ళాలి తప్ప మనం ఊరికే డిమాండ్ చేయటం ఏంటి, 4 సినిమాలు చేస్తే ఇంక ప్రొడ్యూసర్లకు సినిమాలు ఉంటాయి కదా అనే ఉద్దేశం తప్ప వీళ్ళు కూడా వేరే ఉద్దేశం కాదు. ఏమవుతుందంటే 150-200 సినిమాలు తయారవుతున్నాయి మార్కెట్లో. ఒక 10-15 సినిమాలు తప్ప మిగిలినన్ని ఫ్లాప్ అవుతున్నాయి. అదే హీరోలు ఎక్కువ సినిమాలు చేశారనుకోండి, ఫ్లాపులు తగ్గుతాయి. వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి, ప్రొడ్యూసర్లు కూడా ఇంకా సేఫ్ అవుతుంటారు ఎక్కువ మంది. అందుకని తప్ప వేరే ఉద్దేశంతో ఏం చెప్పడం కాదు. Like and subscribe Eagle Media Works.